హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్. అయితే ఇప్పుడు డేట్ వచ్చి 4 సెప్టెంబర్, టైం వచ్చి 7:30 AM అయితే అవుతుంది. టైటిల్ అయితే చెప్తున్నాను, ఐ వాంట్ టు ప్రూవ్ మై డాడ్ ఈస్ రాంగ్. సింపుల్ చెప్పాలంటే మా నాన్న తప్పు అని చెప్పి నేను ప్రూవ్ చేయాలి. సో ఇది ఏంటి, ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. ఆ గొడవ చెప్పి అప్పుడు చెప్తాను. సో మీరు సగం చూసి కింద కామెంట్ చేయడం కాదు, వివరంగా చూడండి. నేను చాలా సింపుల్గా చెప్పేది, షార్ట్ అండ్ స్వీట్గా. ట్రాక్ చేసి పెద్ద చేసుకోవడం నాకు నచ్చదు. సింపుల్గా చెప్తాను. నేను అనుకున్నది కరెక్టో కాదో కూడా కింద కామెంట్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చి బిగ్ బాస్ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉన్నా డైలీ. అలాగే నిన్న అంటే 3 సెప్టెంబర్ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంట్లో ఏమైందంటే నేను వీడియో చేద్దామని వెళ్తాను. ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, ఇదొక రూమ్, నా రూమ్ ఇక్కడ ఉంటుంది. దాటుకుని వెళ్తున్నప్పుడు ఏమైందంటే పైన ఫ్యాన్ ఉంటుంది కదా, అంటే సీలింగ్కి ఫ్యాన్ ఉంటుంది. ఇదొక ఫ్యాన్ అనుకోండి, ఫ్యాన్ ఇలా తిరుగుద్ది ఫ్యాను. ఈ ఫ్యాన్ ఏమైందంటే పైన నుంచి ఇది ఊడిపోయింది. పైన సీలింగ్కి లోపల మనం బోల్ట్ ఉంటుంది కదా, బోల్ట్ ఊడిపోయి ఫ్యాన్కి కిందకి అయితే వచ్చేసింది. ఓన్లీ వైట్ బేసిన్ మీద ఉంది. అయితే నేను చూసి ఫ్యాన్ కట్టేసాను. అందరూ లేచారు ఇంట్లో, మా డాడీలు అందరూ లేచారు. లేచిన తర్వాత చూస్తే ఇంకా సరేలే ఇంక రేపు చేద్దాంలే కదా అని చెప్పి నేను వెళ్ళి వీడియోస్ చేసుకున్నాను. నేను ఈ గదిలోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఈ గది దాటేసి నేను ఆ గదికి వెళ్ళిపోయి వీడియోస్ చేసుకుంటున్నాను. అంటే రివ్యూ అని ఏదో నా చెప్పులు నేను పడుతుంటే ఇక్కడ పిలుస్తున్నారు వాళ్ళు. నేను ఇక్కడ డోర్ లాక్ చేస్తాను, పిలుస్తున్నారు. ఎంత చేసినా నేను తీయట్లా. వీడియో చేశాను 9:30కి. పెద్ద కేకలు, ఏంటి తీస్తావా అని పెద్ద కేకలు. అయితే నేను అప్పుడు లాస్ట్లో ఇంకా తప్పదురా బాబు, ఇంకా పోతే పోనీ వీడియో అని చెప్పి ఒక 9 నిమిషాల దాకా చేసిన వీడియోని ఆపేసి డోర్ ఎత్తి నాకు తిట్లు, ఏం చేస్తున్నాను అప్పుడు అంటే వీళ్ళందరికీ ఇంట్లో ఎవరికి తెలియదు బిగ్ బాస్ ఇలా వీడియోస్ చేస్తున్నాను, డబ్బులు సంపాదించిన అంటే నేను ఇంకేం సంపాదించట్లేదు కదా. వాళ్ళన్నది కూడా కరెక్టే, నాకు ఇప్పుడు 0 ఇన్కమ్, అసలు ఏం సంపాదించాలి. అప్పుడు వచ్చి ₹1 సంపాదించరా. సో నేను ఏదో ట్రై చేస్తాను, బట్ ఇలా పెద్ద కేకలు అయితే ఏం చేస్తున్నాను, వాళ్ళకి సరిగ్గా కొట్టానంటే వార్నింగ్ ఇచ్చారు. ఇంకా అయిపోయింది. అయితే నేను గదిలో నుంచి ఎలా వచ్చాను కదా, వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ పుచ్చుకోవాలి. అంటే ఫ్యాన్ ఊడిపోయింది కదా, ఓన్లీ వైర్ బట్టే ఇదొక ఫ్యాన్ అనుకోండి. ఇదొక ఫ్యాను ఇక్కడ వైర్ బట్టి ఉంది. దీనికి హోల్డర్ ఉంటుంది, అంటే మనకి ఇలా ఒకటి ఉంటుంది కదా, ఇలా ఒకటి ఉండి ఇక్కడ ఒక బోల్ట్ ఉంటే ఈ దూరానికి ఇది ఒకటి ఉండి ఈ బోల్ట్ ఇలా ఉండేది. ఈ బోల్ట్ ఊడిపోయింది. ఇప్పుడు ఇది వైర్ మీదే ఉంది ఓన్లీ. నేనేం చేశానంటే ఫ్యాన్ మన మీద హైట్ ఒక 3 feet 4 feet హైట్ ఉంటుంది, కింద హీట్గా ఉంటుంది. దీన్ని పుచ్చుకోవాలి, అలా లేపితే పుచ్చుకుంటే ఆ స్క్రూ పెట్టడానికి ట్రై చేస్తారు. నేను ఎంత లేవి పుచ్చుకున్నా చేతులు అవుతాయి. మహా అయితే మీరు ట్రై చేయండి, మీ రెండు చేతులు గాల్లో పైకి పెట్టి ఒక 3 minutes ఉండండి చాలు. 3 minutes ఉన్న తర్వాత మీ ఏమనుకుంటారు, మీ ఫీలింగ్ అంటే కింద కామెంట్ చేయండి. నేను అలా 4 to 5 minutes చేతులు ఫుల్గా లాగేస్తున్నాను. మా డాడీ ఏమి తిడుతున్నారు, ఏంటి ఇది కూడా చేయలేవు, ఇది కూడా పుచ్చుకోలేవు, ఇది కూడా చేయలేవు అని. ఇక్కడ ఏమో ఇదంతా సీలింగ్ అంటున్న వల్ల బోల్ట్ ఏమి బిగించిన అవ్వట్లా. చాలా ట్రై చేసాం కానీ అవ్వట్లా. చిరాకు వచ్చి అవ్వదు, ఇంకొదిలే రేపు చూసుకొచ్చిలే, ఇప్పుడు పడుకో, లేట్ అయిపోయింది, 11:30 అయిపోయింది. అప్పటికి 11:30కి చెప్పులని వీడియో అసలు ఎపిసోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక చెప్పులు పడ్డాను. 11:30 అయిపోయింది, వద్దు అని చెప్పి వేసాను. తర్వాత నేను బయటకు వచ్చేసాను. మళ్ళీ ట్రై చేస్తున్నారు, సరే ట్రై చేస్తున్నాను కదా అని పుచ్చుకున్నాను. అలా పుచ్చుకోగా వాళ్ళకి ఏదో కింద మీద పెట్టి సెట్ చేశాడు ఆయన. అంటే మొత్తానికి పెట్టేసి సెట్ చేశాడు, ఫ్యాన్ వేస్తే తిరిగిలా మొత్తం ఎక్సలెంట్గా ఉంది. నేనేమనుకున్నానంటే మనకి ఇలాంటి పనులు అసలు చేతగా ఉంటాయి. సింపుల్గా ఇంట్లో ఏం చెప్పినా చిన్న పెద్ద అని చెప్పి నా వల్ల కాదు. ఎందుకో నాకు అది అలవాటు లేక ఏంటో కానీ అసలు ఏం చేయలేను. ఇంట్లో వాళ్ళు అలాగ అంటారు, వాళ్ళు ఏమవుతుందో ఏం చేయలేవు అంటే నాకు ఎలా అవుద్ది, అందరికీ ఎలా అవుద్ది అని నాకు తెలియలేదు. కింద కామెంట్ చేయండి. అసలు ఏ పని కూడా ఇంట్లో ఏదన్నా పోతే రిపేర్ చేయడం అన్నది మనకు అసలు ఒక్కటి రాదు. కరెంట్ కానీ ఏది రిపేర్ చేస్తాను ఏ విషయం తెలియదు. మరి ఎలా బతుకుతారో ఏంటో అంటారు, బట్ మనీ ఉంటే బతకొచ్చు కదా, మనీ మొత్తం వస్తాయి. సో అదన్నా నేను అదంటే బిగ్ బాస్ చేయొద్దు, డోర్ వేయొద్దు, నువ్వు లాక్ ఎందుకు వేస్తున్నావు చెప్పి ఒక అరగంట క్లాస్ పీకితే అప్పుడు నేను అనుకున్నాను 3 నెలల్లో నేను అనుకున్న టార్గెట్ 50,000. ఈ 50,000 సంపాదించిన తర్వాత చేతిలో పెట్టి ఇదిగోండి నేను చేసాను, మీరు అనుకున్నది రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు నమ్మకం ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు 0 subscribers అన్న ఛానల్కి, అండ్ మా అయితే 2, 3, 4 ఇవే వ్యూస్ వస్తున్నాయి. నేను 25 నిమిషాలు వీడియో పెడుతుంటే బిగ్ బాస్. బట్ నాకు నిరాశ ఏం లేదు, బట్ నేను ట్రై చేస్తాను. ఈ 3 నెలల్లో 50,000 సంపాదించి ఏదో విధంగా, అది బిగ్ బాస్ ద్వారానే కాదు, ఈ ఛానల్ ద్వారానే కాదు, ఇదిలో సంపాదించి నేను చేయగలను.
నేను ఎర్న్ చేయగలను అని చెప్పి ఆయనకి ప్రూవ్ చేయాలి. బిగ్ బాస్ ద్వారా డబ్బులు వస్తాయి, అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది, మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఎలాగని చెప్పి నేను ఆయనకి తెలియచేయాలనుకుంటున్నాను, ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. బట్ నిన్న అయిన గొడవ వల్ల అయితే బాగా రేజ్ అయిపోయాను. ఇంక ఇది కంకణం కట్టుకొచ్చున్నాను. 50,000 సంపాదించాలి 3 నెలల్లో. అంటే నాకంటే సొంతంగా 3 నెలల్లో అంటే కొంచెం మంచి విషయమే కదా. నా స్వతహాగా నేను సంపాదించి తీరుతాను, నాకు నమ్మకం ఉంది, నాకు ధైర్యం ఉంది. సో ఏదైతే నేను చేసింది కరెక్టా రాంగా అంటే నేను అనుకుంటున్నాను 50,000 సంపాదించాలి అంతే. ఆయన చదువుకోవచ్చు కదా అంటున్నాడు. చదువుకుంటున్నాను, చదువుకుంటూనే ఇది బ్యాలెన్స్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ చూసుకుంటూ ముందు తెలుసుకుంటాను కదా, కోడింగ్ అది కూడా చేస్తూనే దీనికి దిగుతున్నాను కదా. అండ్ నేను కాలేజ్కి వచ్చిన తర్వాత 6 to ఆల్మోస్ట్ 8:30 వరకు కోడింగ్ చేశాను. అంటే 2.5 hours ఇదో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. బట్ ఇది కూడా బ్యాలెన్స్ చేస్తాను, ఎందుకంటే ఒక సైడ్ ఇన్కమ్ ఉంటుంది ఈ 3 months కదని. సో నేనైనా తప్ప, నేనైనా అగ్రెసివ్ అయ్యానా ఆయన విషయంలో, లేకపోతే సిచ్యువేషన్ అలాంటిదా అన్నది కింద కామెంట్ చేయండి. నాకు ఇంకా అనిపించింది 50,000 ఎలాగైనా సంపాదించాలి, మీ సపోర్ట్ ఉండాలి. సో నేనైతే పెడుతూ ఉంటాను కన్సిస్టెంట్గా. సో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది తెలియాల్సింది ఇంకా. అది మరి చూడాలి ఇప్పుడు ఏమవుద్దు ఏంటో, నాకైతే ఏం అర్థం కావట్లా. సో మొత్తానికి ఒక ఛాలెంజ్ తీసుకున్నాను, 3 నెలల్లో 50,000. ఆ జూలై సినిమాలో అల్లు అర్జున్ చేస్తాడు కదా, 1 గంటలో 20,000 లక్ష రూపాయలు చేస్తానని. సో నేను గంటలు ఏమంటలా, 3 గంటలు అని చెప్తున్నా. ఇది నా గోడు. మరి చూడాలి ఏమో, నేను సంపాదించగలను అంటారా, నాకైతే ఫుల్ నమ్మకం ఉంది, డౌట్ లేదు.